కేంద్రం పంతం నెగ్గనుందా? కేంద్ర హోంశాఖ చెబుతున్నట్టుగా మావోయిస్టు పార్టీ మరో 3 నెలల్లో ఖతం కానుందా? ఆపరేషన్ కగార్లో భాగంగా సెంట్రల్ ఫోర్సెస్ త్వరలోని మిగిలిన వాళ్లను కూడా ఖతం చేస్తాయా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వరుస అరెస్టులు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మార్చి కల్లా లక్ష్యాన్ని చేరుకునే దిశలో దండకారణ్యం, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, కర్రెగుట్టల లాంటి నక్సల్స్ ప్రభావిత రెడ్ కారిడార్లో భద్రతా బలగాలు కదం తొక్కుతున్నాయి. ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరింది. కేంద్రం చెప్పిన దాని ప్రకారం మార్చి కల్లా మావోయిస్టు పార్టీ అంతం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 11 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులను భద్రతా బలగాలు అంతమొందించగా 5గురు పోలీసులకు లొంగిపోయారు. ఒరిస్సా ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ అలియాస్ పాక హనుమంతు చనిపోయిన తర్వాత పార్టీలో మిగిలింది మరో 5గురు మాత్రమే. మావోయిస్టు అగ్రనేతల్లో గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు, దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, మిసిర్ బెస్రా అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా అలియాస్ తుఫాన్ ఇంకా పార్టీలో ఉన్నారు. వీరంతా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులే. వీళ్లలో 3 తెలంగాణ వాసులు కాగా మరో 2 జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాళ్లు. ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని సాధించినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి ప్రకటించినట్లు మరో 3 నెలల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనే ఆందోళన మావోయిస్టు సానుభూతి పరుల్లో నెలకొంది. పార్టీని లీడ్ చేసే అగ్రనేతల్లో సగం మంది ఎన్కౌంటర్లలో చనిపోతే మరికొందరు పోలీసులకు ఆయుధాలతో సహా లొంగిపోయారు. మరో ఉన్నారు. వీళ్లను కూడా ఏదో ఒక రకంగా పట్టుకోవడమో లేదా లొంగిపోయేలా చేసే పనిలో భద్రతా బలగాలు తలమునకలై ఉన్నాయి. ఇక దండకారణ్య కమిటీలో బర్సదేవ, పాపారావు మాత్రమే మిగిలారు. హిడ్మాతో సహా మిగిలిన అగ్రనేతలు ఎన్కౌంటర్లో హతమయ్యారు. బర్సదేవ, పాపారావును కూడా త్వరలో పట్టుకుంటామని భద్రతా దళాలు ధీమాతో ఉన్నాయి. ఒకవేళ ప్రాణాలు కాపాడుకోవాలంటే అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు వెంటనే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చన్నది ఆపరేషన్ కగార్ అధికారుల బహిరంగ ప్రకటన. అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని కూడా హామీ ఇస్తున్నారు. ఏదేమైనా వచ్చే మార్చి కల్లా అనుకున్న లక్ష్యం పూర్తి చేయడం ఖాయమని ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరోలో మొత్తం 21 మంది కీలక నేతలను భద్రతా బలగాలు గుర్తించాయి. అందులో 11 మంది వేర్వేరు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజ్ అలియాస్ నంబళ్ల కేశవరావు సహా సుధాకర్, మోడెం బాలకృష్ణ, కాటా రామచంద్రారెడ్డి, వివేక్ మాంజీ, సహదేవ్ సోరెన్, మడావి హిడ్మా, గాజర్ల రవి, ఉయికే గణేష్ ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. వీళ్లు కాక వివిధ రాష్ట్ర కమిటీ సభ్యులు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు, పుల్లూరి ప్రసాదరావు, రామ్దర్ మజ్జీ, పోతుల పద్మావతి సహా వివిధ రాష్ట్రాల కమిటీల సభ్యులు, పలువురు నాయకులు పోలీసులకు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ నేపథ్యంలో 6 దశాబ్దాల మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే 3 నెలల్లో మావోయిస్టు పార్టీని పూర్తిగా క్లోజ్ చేసి కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెబుతోంది.